5 సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు. ప్రత్యేక హోదా రాలేదు, మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు, మనకు రాజధాని రాలేదు, విశాఖ రైల్వే జోను కాలేదు, విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు, ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు. ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ పార్టీ ఇయ్యకపోయినా ఈరోజు బీజేపీ పార్టీకి కాళ్ళు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు. ఇది ఆగాలి అనే చెప్తున్నాం. మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా, మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన వ్యవసాయం పండుగ కావాలన్నా, మన రైతులకు మళ్లీ రుణమాఫీ జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. ఒక రాహుల్ గాంధీ గారే చెప్పారు, తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరకు. చెప్తున్నాం, మళ్లీ చెప్తున్నాం, మనకు ప్రత్యేక హోదా వస్తేనే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. మన ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రం మారిపోవాలి అంటే మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది. పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటే 20 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఈ రోజు కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక ఊరుందా? మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు కూడా లేదు కదా. ఇంత అవమానమా? మన బిడ్డలేం గాను, వాళ్ళ బిడ్డలేం గాను, మనకు భవిష్యత్తు ఉందా? మనం భవిష్యత్తు ఇలాగే అంధకారం అయిపోకుండా ఉండాలి అంటే మీరు మనసు పెట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మళ్లీ చెప్తున్నాం, ఇప్పుడు ఎలక్షన్లున్నాయి అమ్మా, ఓట్లేసే సమయం వచ్చింది తల్లి. ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మళ్లీ ఓట్ల కోసం అడుగుతారు. ఏమ్మా అడుగుతారా? డబ్బులు కూడా ఇస్తారా? తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. ఈ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఈ అధికార పక్షం వాళ్ళు భూ కబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బే, ఇదంతా మీ డబ్బే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి. ఎవరికి ఓటేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్లీ చెప్తున్నాం తల్లి, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన ఉంది. అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. మీ అందరూ ఆశీర్వదించండి. మనం చెయ్యి కలిపితే ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. ఈ హస్తం గుర్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం. మీరందరూ ఆశీర్వదించండి. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, ఆశీర్వదించాలి అని, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో అని వినాలి అని మీరు మీ పనులు మానుకొని ఈ ఎండలో కూర్చొని నా కోసం సమయం చేసుకొని ఎంతసేపు